లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. 3 రోజులుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. తాను ఎక్కడ ఉన్నా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తానంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన జైల్లో నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. జైలుకు వెళ్లిన తర్వాత తొలి ఉత్తర్వులను జారీ చేశారు. నీటి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ ఢిల్లీ మంత్రి ఆతిషీకి ఆ నోట్ని పంపారు కేజ్రీవాల్. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిటీలోని నీటి సరఫరాపై ఆట తీశారు. కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉందని తెలుసుకుని అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఏ ప్రాంతాల్లో అయితే సమస్య ఉందో అక్కడ సరిపడా వాటర్ ట్యాంకులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బాబుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, మొత్తంగా కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచే పాలన చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువరించారని తెలుస్తోంది. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఈ అంశంలో? అంటే ఇప్పటికే ఢిల్లీలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది అంశంలో, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఏంటి బాబు? ఢిల్లీలో మద్యం పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈడీ గురువారం రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అదుపులోకి తీసుకొని కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కూడా దారితీసినటువంటి పరిస్థితి విషయం. అయితే అరెస్ట్ చేసి దాదాపు 3 రోజులైంది. 3 రోజుల నుంచి ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ అదుపులోనే సీఎం కేజ్రీవాల్ అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ అయితే ప్రస్తుతం పాలనను కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మొదటిసారిగా అంటే ఉత్తర్వులు కూడా వెలువరించడం జరిగింది. ఢిల్లీ పాలనకు సంబంధించి ఏదైతే ఢిల్లీలో తాగునీటి సమస్య అధికంగా ఉందని చెప్పేసి అది గుర్తించినటువంటి సీఎం, దానికి సంబంధించి ఇంతకుముందు ఆయన సీఎంగా పాలన చేస్తున్నప్పుడే ఢిల్లీకి సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఆయన దగ్గరికి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రికి అయితే ఒక లేఖనైతే పంపించడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యని తప్పకుండా వెంటనే తీర్చాలి, దీనికి సంబంధించి వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలి, కొన్ని ప్లేసుల్లో ఏవైతే లొకేట్ చేసినటువంటి ప్లేసుల్లో ఢిల్లీలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని చెప్పేసి, అవసరమైతే దీనికి లెఫ్టినెంట్ గవర్నరు సలహాలు కూడా దీనిపైన తీసుకోవాలి, ఆయన తప్పకుండా ఈ విషయంపైన స్పందిస్తారు, వింటారు అని చెప్పేసి కూడా సీఎం కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె మీడియా ముఖంగా వచ్చి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీ సీఎం ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో ఆయన జైలు నుంచి పాలన తప్పకుండా కొనసాగిస్తారు. ఆయన గురించి ఈ నేపథ్యంలోనే ఆయన గురించి మర్చిపోయి, అంటే ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన గురించి వదిలిపెట్టి కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, ప్రజల గురించే పాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి వెలువరించడం కూడా జరిగింది. సో మొత్తానికైతే ఢిల్లీలో ఉన్నటువంటి అంటే జైలు నుంచే జైలు వేదికగానే సీఎం కేజ్రీవాల్ అయితే పాలన కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నారు. జైలు నుంచి పాలన కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆయన పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అరెస్ట్ అయినటువంటి ముఖ్యమంత్రులు అయితే లేరు. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. అంటే రాజీనామా ఎందుకు చేయలేదని ఒక క్వశ్చన్ కూడా వస్తోంది. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది?
అయితే ఇంతకుముందు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టైంలో అరెస్ట్ అయిన మొదటి వ్యక్తిగా సీఎం కేజ్రీవాల్ అయితే చరిత్రకెక్కారని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు పలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీహార్ సీఎంగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ ఆయనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి అంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన భార్యకి ఆ పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అలాగే జార్ఖండ్ సీఎంకి సంబంధించి జార్ఖండ్ సీఎం కూడా ఆయన అరెస్ట్ అవ్వడానికి ముందే కూడా రాజీనామా ప్రకటించడం, ఆయన పదవిని కోల్పోవడం జరిగింది. అలాగే ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి అప్పుడు సీఎంగా పనిచేసినటువంటి జయలలిత మీద కూడా అప్పుడు కేసు నమోదయ్యేసరికి ఆమె కూడా పదవిని కోల్పోవడం జరిగింది. అయితే సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టైంలోనే అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి అయితే సీఎం కేజ్రీవాల్ అనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఎన్డీఏ కూటమి ఉందో అలాగే ఇటు ఈ ఆప్ నేతలకు సంబంధించి కొంతమంది అయితే ఆయన జైలు నుంచే పాలన కొనసాగిస్తారని చెప్తుంది. కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆయన పదవికి రాజీనామా చేయాలి, ఎందుకంటే అక్రమాలకు పాల్పడ్డాడు, సీఎం పోస్టులో ఉండి అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆప్ నేతలు మాత్రము సీఎం కేజ్రీవాల్ అయితే రాజీనామా చేయరు, జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారు, రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఇటు ఆప్ నేతలు ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ కూడా ఈ రాజీనామాకు సంబంధించి ఎటువంటి విషయం కూడా ఇంతవరకు మాట్లాడలేదు, రాజీనామాకు సంబంధించి ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేదు, తప్పకుండా జైలు నుంచే పాలన కొనసాగించేలా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. ఎస్ బాబు, అంటే అసలు రాజీనామా చేయాలని చట్టాలు ఏమైనా ఉన్నాయంటే జైల్లో ఉండి పాలన సాగించకూడదు, రాజీనామా చేయాలనేటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకైతే రాజ్యాంగం ప్రకారం అయితే మనకి సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఏవైనా అక్రమాలకు పాల్పడితే అతను దోషిగా తేలిన తర్వాతే అతనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దోషిగా తేలిన తర్వాతే ఆయన పదవి కోల్పోయే అవకాశం ఉంది. అయితే రాజీనామా చేయాలని ఎటువంటి చట్టం అయితే రాజ్యాంగంలో లేదు విజయ్. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైనా ఇటు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి కానీ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అయితే ముఖ్యమంత్రి ఏదైనా ఒక కేసులో దోషిగా తేలితేనే ఆయన పదవిని కోల్పోతారు. లేదంటే ఒక 2 సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్ష పడితే వాళ్ళు ఆ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది, అనర్హతకు వేటుకు అయితే గురవుతారు. కానీ ఎటువంటి చట్టం అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి అయితే లేదు. సో అందుకోసమే జైలు నుంచి పాలన కొనసాగించేలా ఏర్పాట్లు అయితే కేజ్రీవాల్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు జైలు నుంచి పాలన సాగించాలంటే మాత్రము కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతాయి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అయితే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి జైలు నుంచి పాలన కొనసాగించవచ్చు ఎక్కడ కూడా లేదు. అంటే అసలు ప్రధానమంత్రి హోదా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండే వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు అనేటువంటి ఒక సందేహం కూడా వస్తుంది చాలా మందికి. దానికి సంబంధించి న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఇక్కడ న్యాయానికి సంబంధించి సామాన్య పౌరులతో పాటే ఇటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ అలాగే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా చట్టంకి అందరూ కూడా సమానమే అని చెప్పేసి చట్టం చెబుతుంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నా కూడా సీఎం స్థాయిలో ఉన్న ఎవరినైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే చట్టానికి ఉంది. కానీ ఒక రాష్ట్రపతికి మాత్రమే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. సో రాష్ట్రపతికి మాత్రమే దీంట్లో మినహాయింపు ఉంటుంది. ఇటు సీఎం పిఎం అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఏ వ్యక్తినైనా కూడా చట్ట ప్రకారం అయితే అదుపులోకి తీసుకోవచ్చు, విచారించవచ్చు. దోషిగా తేలితే మాత్రము వాళ్ళ పదవి అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది విజయ్. ముఖ్యంగా ఈ జైలు నుంచి పాలన చేయాలి అంటే కొన్ని జైలుకు సంబంధించినటువంటి జైలు మాన్యువల్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మాత్రము అడ్డంకిగా మారుతాయి. ఎందుకంటే ఒక వారంలో 2 సార్లు మాత్రమే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు వారంలో 2 సార్లు మాత్రమే ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది. కానీ సీఎంగా పరిపాలన కొనసాగించాలంటే ఇటు రివ్యూ మీటింగ్లు చేయవలసి ఉంటుంది, అధికారులతో సమీక్షలు జరపవలసి ఉంటుంది, అలాగే కొన్ని సిగ్నేచర్స్ కూడా పెట్టవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇది అంత సాధ్యమయ్యే పని కాదు. అంటే రాజ్యాంగం ప్రకారం లేనప్పటికీ కూడా జైలులో నుంచి పరిపాలన చేయాలంటే కొన్ని జైలు మాన్యువల్స్ మాత్రం అడ్డు వస్తాయి. సో బాబు, ఢిల్లీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? అసలు ఆయన నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించి అయితే ఇప్పుడు జైలు నుంచి ఇటు కేజ్రీవాల్ పరిపాలన కొనసాగించాలి అంటే అటు కోర్టు నుంచి మేము ఉత్తర్వులు తీసుకుంటాం అని చెప్పేసి పంజాబ్ సీఎం ఎవరైతే భగవంత్ సింగ్ మాన్ ఉన్నారో ఆయన ఇప్పటికే పలు సంచలన పలు సంచలన
వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే జైలు నుంచి పాలన ఇంతవరకు ఎవరు చేయనప్పటికీ కూడా అటువంటి చట్టం ఏమి లేదు కాబట్టి జైలు నుంచి పాలన చేస్తారు. అవసరమైతే మేము కోర్టు నుంచి అనుమతులు తెస్తామని చెప్పేసి ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది. మరోవైపు ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మరొక విషయం కూడా ఉంది ఇతను పరిపాలన చేయడానికి. ఎందుకంటే గృహ నిర్బంధం చేసి కేజ్రీవాల్ని గృహ నిర్బంధం చేసి సీఎంగా ఆయన పరిపాలన కొనసాగించే అవకాశం ఉంది. కానీ గృహ నిర్బంధంలో ఉంచి ఆయన పరిపాలన కొనసాగించాలి అంటే మాత్రము మీరు అన్నట్టు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేయవలసి ఉంటుంది. మరి దీనిపైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారు, జైలు నుంచే మరి సీఎం కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారా లేదా ఏంటి అనేది మాత్రము వేచి చూడవలసిన పరిస్థితి ఉంది విజయ్. ఎస్, మొత్తంగా లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇలాంటి టైంలో అసలు లోక్సభ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతోంది అసలు జైలు నుంచి పాలనపై కేంద్రం ఏం చెప్తోంది? మరోవైపు ఇటు ఓవైపు ఈడీ విచారణలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది ఆమె విచారణలో. అలాగే ఈడీ అదుపులోకి తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల విచారణలో ఇటు కేజ్రీవాల్ పేరు రావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. అన్ని పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆప్ కూడా కాంగ్రెస్తో చేయి కలిపి 4-3 షేరింగ్తో ముందుకు వెళ్తుంది. తప్పకుండా ఢిల్లీలో కూడా పలు స్థానాలు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్తో అయితే జోడీ కట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడము సంచలనాత్మకంగా మారింది. మరి ఒకవేళ సీఎం కేజ్రీవాల్ పదవికి అయితే రాజీనామా చేసేటట్లుగా ఇప్పట్లో అయితే కనిపించడం లేదు. ఒకవేళ జైలు నుంచే పాలన కొనసాగిస్తూ ఇటు కాంగ్రెస్తో చేయి కలిపారు కాబట్టి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది మాత్రము ముందు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ మాత్రము తప్పకుండా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని పట్టుబడుతుంది, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆప్ పార్టీ అనేది అటు అక్రమాలను అలాగే ఏదైతే అవినీతి రహితంగా అవినీతిని ఎదుర్కొంటూ ఆ పార్టీ పుట్టుకు వచ్చిందని ఆప్ నేతలు అయితే ఫస్ట్ నుంచి భావిస్తున్నారు. కానీ కేజ్రీవాల్ తప్పకుండా అక్కడి నుంచే పాలన చేస్తారు. మరోవైపు ఇటు లోక్సభ స్థానాలు కూడా మేము 7 కైవసం చేసుకుంటామని తప్పకుండా ఆప్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ బాబు.